హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు కేఎస్ వ్లాగ్స్. ఈరోజు కొరమేను చేపల కూర అండ్ ఫ్రై చేస్తున్నాను. సండే స్పెషల్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అది కట్ చేసుకోవడం కాకుండా బ్లెండ్ చేసుకోవాలి, సన్నగా వస్తాయి. బ్లెండ్ చేసుకున్నాక చూడండి, స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి బ్లెండ్ చేసినవి వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా బ్లెండ్ చేసుకొని వేసుకోవాలి. వేసుకుంటే థిక్ గ్రేవీ వస్తుంది, ఏర్పడకుండా ఉంటాయి అన్నట్టు నూనెలో అవి పులుసులో. కానీ పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కలుపుకొని మ్యారినేట్ చేసినవి చేప ముక్కలు అందులో వేసుకోవాలి. మ్యారినేట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు అల్లం, పసుపు, కొంచెం ఆయిల్, కారం, ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. కాసేపు కలిపి పక్కన పెట్టుకోవాలి. ముక్కలు అందులో వేసుకొని కలుపుకొని కాసేపు ఫ్రై అయ్యాక తగినంత కారం, తగినంత ఉప్పు, జీలకర్ర మెంతులు వేసి పొడి చేసుకున్నది, జీలకర్ర మెంతుల పొడి, పచ్చి ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక చింతపండు పులుసు వేసుకోవాలి. పులుసు ఎంత కావాలనుకుంటే అన్ని నీళ్ళు పోసుకోవాలి. పుల్లగా ఉండకుండా చూసుకోవాలి. మరుగుతున్న కొరమీను చేపల పులుసు మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. కొరమీను చేపల కూర రెడీ అయిందండి. ఈరోజు వండుకొని తెల్లవారు తింటే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చేపల ఫ్రై కూడా చూడండి ఎలా ఉందో.